శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. అయితే దానిలో భాగంగా 6వ రోజు అమ్మవారు పూజ ఎలా చేసుకోవాలి, సింపుల్గా పూజా విధానం ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నాను వీడియోలోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే వీడియో లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. వీడియో అంతా చూసినాక ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నేను వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను చిట్టి గాజుల మాల వేసుకుంటున్నానండి. ఈరోజు అమ్మవారికి ఈ చిట్టి గాజుల మాల ఇలా వేసుకున్నాను. ఇంకా నేను పువ్వులు అన్నీ కూడా అలంకారం చేసుకున్నాను. ఈ పూలు అనేవి కొంచెం పెద్ద పూలు అండి. మొన్న అలంకారం చేస్తుంటే అడిగి తీసుకున్నాను వాళ్ళని. కొన్ని పూలు ఇవి చాలా బాగున్నాయి. 3 రోజులు అయింది తెచ్చి, మర్చిపోతున్నాను డబ్బాలో పెట్టి. ఈరోజు అయితే నేను అలంకారం చేసేసాను. చాలా బాగున్నాయి పూలు అయితే. పెద్ద ఒక ప్లాస్టిక్ పూల్లాగా ఉండే చూసేదానికి. తర్వాత ఇక్కడ అన్నీ అమర్చుకొని దీపారాధన చేసి దీపాలకు కూడా చక్కగా గంధం కుంకుమ అలంకరించేసి వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను. రోజు చేసుకుంటున్నాం కదా, అలాగే ప్రత్యేకంగా చూపించలేదు. నేను వినాయకుడికి పూజ చేసుకొని గంధం కుంకుమ అక్షంతలు వస్త్రం అన్నీ సమర్పించి బెల్లం ప్రసాదంగా పెట్టి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ అయిపోయినాయి. తర్వాత అమ్మవారి ఈరోజు లక్ష్మీదేవి, అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఈ చిన్న లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం ఫస్ట్ శుద్ధ జలంతో చేశాను. తర్వాత గంధం కుంకుమ పసుపు 3 కలిపి చేసుకున్నాను. తర్వాత పువ్వులతో కూడా చేసుకున్నానండి. పువ్వులతో చేసుకునేటప్పుడు పుష్పాభిషేకం అంటారు. అభిషేకం చేసుకునేటప్పుడు అమ్మవారి మంత్రాలు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. చాలా మంచిది. ఇంకా లక్ష్మీదేవికి అయితే నేను అన్నపూర్ణమ్మ విగ్రహం కూడా ఉంటే నేను ఆ రోజు అన్నపూర్ణదేవి పూజ రోజు పెట్టుకున్నానండి. ఇక్కడ లక్ష్మీదేవి పూజ కాబట్టి ఈరోజు నేను లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకుంటున్నాను. చక్కగా ఆమెకి అభిషేకం చేసి పువ్వులతో గంధంతో కుంకుమతో పసుపుతో శుద్ధ జలంతో ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చుకున్నాను. కర్పూర హారతి ఇచ్చినాక అమ్మవారిని ఇంకా పూజకి అనేది సిద్ధం చేసుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడైతే నేను పూజకి సిద్ధం చేసుకుంటున్నాను. ఇట్లాంటి ఒక బౌల్ తీసుకొని చక్కగా దాంట్లో బియ్యం వేసుకొని ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకొని తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కలశం దగ్గరే ఒక పక్కకు పెట్టుకున్నానండి. ఈ పక్క అన్నపూర్ణమ్మ, ఈ పక్కేమో లక్ష్మీదేవి, ఇద్దరిని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, చక్కగా అమ్మవారికి కాసుల మాల కూడా వేసాను. ఇది నేను తయారు చేశానని చాలాసార్లు చెప్పాను మీకు. బాగుంది, ఇది వేయంగానే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా కొన్ని పూలు ఉంటే అమ్మవారి ముందు కూడా అలంకారం చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నాకాడ ఈ కమల దీపం ఉందండి. దీంట్లో కింద ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో పెట్టుకున్నాను. దీంట్లో ఉప్పు దీపం పెట్టుకోబోతున్నాను. అయితే చిన్న తమలపాకు వేసాను. ఉప్పు కదా, ఇది రాగిది. ఇక్కడ ఒక మట్టి ప్రమిద తీసుకొని ఇట్లా గంధం కుంకుమలతో అలంకరించుకొని ఈ ఉప్పు మీద అలా పువ్వులు వేసి పెట్టానండి. మామూలుగా ఉప్పులో పెట్టకూడదు, ఇంకో దీపం పెట్టుకోవాలి, ఇంకో ప్రమిద అనేది పెట్టాలి. కానీ నేను ఇంకో ప్రమిద పెట్టకుండా పువ్వుల మీద పెట్టాను. పసుపు కుంకుమ వేసుకొని చక్కగా ఈ దీపానికి కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని దీపారాజన అయితే చేసుకోవాలండి. అయితే ఈరోజు ఉప్పు దీపం ఎందుకు పెట్టామంటే ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి ఉప్పు దీపం అనేది చాలా శ్రేష్టం. అమ్మవారికి ఉప్పు దీపం శుక్రవారాలు మంగళవారాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. చక్కగా ఈరోజు మంగళవారం కూడా వచ్చింది కాబట్టి ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. చాలా మంచిది. ఉప్పు దీపం పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు ఉంటే పోతాయి. ఇంకా ఇంట్లో కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంలో నుంచే ఆమె పుట్టి వచ్చింది అంటాము. అందుకని ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా ఉప్పు దీపానికైతే చక్కగా గంధం కుంకుమ అన్నీ అలంకరించి నమస్కారం చేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ అమ్మవార్లందరికీ కూడా చక్కగా గంధము కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ సమర్పించుకోవాలి. ఇవన్నీ చేసుకునేటప్పుడు చక్కగా శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చండి. అమ్మవారి మంత్రం ఇది. ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది. తర్వాత ధూపం కూడా వేసాను. ధూపం వేసినాక ఇప్పుడైతే అష్టోత్తరాలు చేసుకుంటున్నాను. అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి, అష్టకం ఉంటుంది, చాలా ఉంటాయి లక్ష్మీదేవి అమ్మవారికి. అవన్నీ చదువుకుంటే చక్కగా లక్ష్మీ గవ్వలు ఇంకా చిల్లర కాయిన్స్ ఇవన్నిటితో కూడా నేను పూజ చేసుకుంటున్నాను. అలా చేసుకోండి. లేకపోతే ఒకవేళ బుక్కు అలాంటివి చదివేది లేకపోతే ఫోన్లో అయినా పెట్టుకోవచ్చు. ఫోన్లో కూడా లేవనుకుంటే ఏవి రావు, ఎట్లా చేయాలనుకుంటే
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ పూజ మొత్తం కూడా చేసుకోవచ్చండి. అమ్మవారిని ఎక్కువ సార్లు తలుసుకోవడం వల్ల చాలా చాలా మంచి జరుగుద్ది. ఎందుకంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. శ్రీ మాత్రే నమః అనే ఆ మంత్రాన్ని జపించడం వల్ల ఆల్రెడీ మేము ఆ శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపం చేస్తున్నాము. మేము ఎక్కువ సార్లు అదే అనుకుంటూ చేస్తున్నాను అమ్మవారికి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకుంటున్నాను. చక్కగా ఆ చిల్లరకాయంతో చేసుకున్నాను. తర్వాత పసుపు కొమ్మలతో చేసుకోవచ్చు. అమ్మవారికి ఈరోజు లక్ష్మీ ప్రదమైన వస్తువులతో అన్నిటితో కూడా చేసుకోవచ్చండి. చిట్టి గాజులతో ఇంకా పసుపు కొమ్మలతో అన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల మీద అక్షంతలేసి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకొని ఇప్పుడు కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. ఇంకా తాంబూలం పెట్టాను. ఇంకా ప్రసాదం అయితే ఈరోజు అమ్మవారికి బెల్లం పొంగల్ నివేదిస్తున్నాను. తర్వాత ఇక్కడ హారతి ఇచ్చుకుంటున్నానండి. హారతి ఇచ్చుకొని అమ్మవారికి కూడా హారతి చూపించి మనం కూడా హారతి తీసుకొని అక్షంతలు అమ్మవారి పాదాల మీద వేసి మనం నమస్కారం చేసుకోవాలి. అమ్మ ఈరోజు పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తల్లి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే పూజ చేసుకోవాలి అని పూజ చేసుకునేలా దీవించమ్మా అని అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత నేను గుడికి వెళ్ళానండి. గుడిలో కూడా లక్ష్మీదేవి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తుంది అన్నాను కదా, చూడండి ఎంత అందంగా రెడీ చేశారో. చాలా బాగా పూజ అయింది ఈరోజు. నేను పోయేలకే సగం పూజలో ఉన్నారు. అమ్మవారికి అభిషేకం అలంకరణ ఎలా ఉందో చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టానండి అలంకరణ అంతా. చూడాలంటే రమాదేవి అని కొడితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుద్ది. తప్పకుండా అమ్మవారిని చూసి ఎలా ఉందో చెప్పండి.